అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ మన తాతలు కానీ చెప్పిన విషయాలే. కాకపోతే ఇప్పుడు కొంచెం పెడదారి పడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే వచ్చే జనరేషన్, వచ్చే పిడి ఏదైతే ఉందో ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబం పుష్కలంగా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఇందాక మన సీడీ చెప్పాక కిషోర బాలికల ఒక వయసు అంటే మనకు ఒక్కొక్క ఏరియాలో కూడా కౌమార దశ 10 సంవత్సరాలకు కొన్ని చోట్ల 8 సంవత్సరాలకి, కొన్ని చోట్ల 12 సంవత్సరాలకు వస్తున్నట్టు కిషోర బాలికల ఏజ్లో ఒకటి పౌష్టికమైన ఆహారం తీసుకొని ఆ బాలిక రేపు పొద్దున పెళ్ళాక ఒక ఇల్లాలు, తర్వాత బిడ్డకు జన్మనిచ్చినాక ఒక తల్లిగా, తర్వాత ఇంకొక పిల్లలకి అయినాక ఒక గృహిణిగా, ప్లస్ వారి కుటుంబంలో ఉన్న మగవాడి పెళ్ళైనాక వాళ్ళకు ఒక అమ్మలాగా, ఒక వదినలాగా, ఒక చెల్లెలాగా ఉంటూ ఆరోగ్యవంతంగా ఉండి ఆరోగ్యవంతమైన ఆలోచన ఇవ్వడానికి కిషోర బాలిక వయసు నుంచి మనము పౌష్టిక ఆహారం తినాలని గవర్నమెంట్ యొక్క ఆలోచన. మీ అందరూ తెలుసు, మనము కిషోర బాలిక అయినప్పుడు మనకు ఏదైతే సృష్టిపరంగా చర్యలు జరిగిన దాన్ని బట్టి మనకు రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కిషోర బాలికల వయసు నుంచే మనము పౌష్టికాహారం అంటే రక్తహీనత లేకుండా మనకు మినిమం 10 నుంచి 12 హిమోగ్లోబిన్ మనము ఉండాలి. ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు పెళ్ళి అయినాక కూడా పుట్టే పిల్లలకి కానీ వచ్చే సంతతి కానీ ఆరోగ్యవంతంగా ఉంటుంది. దానికి సంబంధించి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి, మా డిపార్ట్మెంట్ నుంచి మీకు అవగాహన సదస్సులు ప్రతి సెక్టర్లో మేము చేస్తున్నాము, ఇంకా చేస్తాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎంతమంది పిల్లలు పాపం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, కొంతమంది పడుకున్నారు, కొంతమంది ఇంకా ఆటలతో అరుస్తూ ఉన్నారు. మీ అందరికీ చేతులెత్తి నమస్కారం అమ్మ. ఇంత ఓపికగా వచ్చిన మీ తల్లులకు, మీ పిల్లలకు మా డిపార్ట్మెంట్ తరఫున శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాము. ఈ డిసిప్లిన్ ఎప్పుడైతే ఈ డిసిప్లిన్ అనేది తల్లులకు ఉంటుందో ఆటోమేటిక్గా పిల్లలకు వస్తుంది. आप समझ रहे हैं हम जो बोल रहे हैं, समझ में आ रहे? आपका जो रवैया है, जो मीटिंग में आप हासिल है, आप जैसा काम से बैठे आपको बच्चों ये होता है ना, आपका अगले लोगों का जिंदगी में ये डिसिप्लिन लोगों को आएगा, वो कुदरती है, उसका किसको बोलने का जरूरत नहीं है. ఇది ఒక సహజమమ్మా, ఇది దేవుడు ఇచ్చిన ఇది ఒక రీతి రివాజు. మీరు పద్ధతిగా ఉన్నారు, మీ పిల్లలు కూడా పద్ధతిగా ఉంటారు. ఈ శాస్త్రం చెప్తుంది కాదు, మన పూర్వీకులు చెప్పిన సాగు ఏదైనా పూర్వీకులు నడిచిన నడకండి. దయచేసి ఆరోగ్యవంతంగా ఉండండి, పిల్లలను ఆరోగ్యవంతంగా చూసుకోండి. ఇక్కడ పెట్టిన ప్రదర్శించిన ఈ ఆకుకూరలు ఇవన్నీ మీ గురించేనమ్మా. నాన్ వెజ్ తినదని మేము అనట్లేదు. నాన్ వెజ్ తింటే ఏమవుతుందంటే, నేను నాన్ వెజ్ తింటాను, ఇది తింటాను. కాకపోతే మీరు ఎప్పుడైతే బాధించలేనాక బాధించేటప్పుడు ఏమవుతుందంటే నాన్ వెజ్ వల్ల ఒక మందగా ఒక స్లోనెస్ వస్తుంది. సో అది పిల్లలకు అలర్ట్ ఉంచడానికి అంత మంచిది కాదు. అందుచే ఆకుకూరలు, క్యారెట్, మునక్కాయ, మునక్కడాకు ఇవి ఎందుకు అంటే